చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ, మా గురువులు కానీ, ప్రవచనాలు, నేను ఎంఏ సంస్కృతం, వాళ్ళు చెప్పేది ఏంటంటే మాట్లాడితే 84 లక్షల జన్మలు అంటారు. 84 లక్షల జన్మలు ఎట్లా నమ్ముతున్నారండి అని. ఇప్పుడు మనకి చిద్గురు గీతలో మీరు మొదటగా ప్రజలకు చెప్పేది ఏంటిది? చిద్గురు గీత అంటే ఒక వ్యక్తి మెయిన్గా క్రియాయోగం అని అంటే జనాలకు అర్థమయ్యేలాగా చెప్పమంటే మీరు ఏం చెప్తారు? సాధారణంగా మన శరీరంలో 5 రకాల క్రియలు జరుగుతాయి. క్రియ అంటే మీ ప్రమేయం లేకుండా కొన్ని మనం చేసే దైనందిన కార్యక్రమాలలో 75%, 80% మన ప్రమేయం లేకుండానే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా కూర్చోడానికి కాళ్ళు ఎంత సన్నగా, మంచిగా మనం పడుకోవడానికి కానీ, ఎల్లకిలా హాయిగా పడుకోవడానికి కానీ, నించొని నడవడానికి కానీ, ఇంత చక్కటి శరీరం ఎలా తయారవుతుంది? అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భగవద్గీత మన హిందువులందరికీ ఎంతో పవిత్రమైన గ్రంథం. భగవద్గీత మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి ఎంతో సహాయపడుతుంది అనేసి చాలామంది అంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా భగవద్గీతకు ప్రయారిటీ అనేది ఇస్తున్నారు. సో ఇది ఇలా ఉంటే మనకు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి చిద్గురు గీత అనేది మన ముందుకు వచ్చింది. కానీ చాలా తక్కువ మందికే చిద్గురు గీత తెలుసు. అసలు చిద్గురు గీత అంటే ఏమిటి, చిద్గురు గీతకు భగవద్గీతకు ఉన్న తేడా ఏంటిది? సో ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. వారే చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు. 15 ఇయర్స్ నుంచి ఉన్న ఈ చిద్గురు గీతను మన అందరికీ ఆన్లైన్ క్లాస్ ద్వారా ఎంతోమందికి తన మాటలతో పరిచయం చేశారు. అలాగే వాళ్ళ జీవితాలు కూడా ఎంతో ఆనందదాయకంగా ఉన్నాయి. చిద్గురు గీత మరియు భగవద్గీత క్లాసెస్ని మనకి ఆన్లైన్లో కూడా చెప్తున్నారు. సో వీరితో అయితే మనము వీటి గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్తే. మెయిన్గా క్రియాయోగం అని అంటే జనాలకు అర్థమయ్యేలాగా చెప్పమంటే మీరు ఏం చెప్తారు? క్లియర్గా ఈజీగా జనాలకు అర్థమయ్యేలా చెప్పాలి, అంతేనా? అంతే. ఇప్పుడు నేను నార్మల్ పర్సన్ని, ఇప్పుడు మీరు ధ్యానాలు యోగాలు ఇవన్నీ చేసి పక్కన పెట్టేద్దాం. నార్మల్ భాషలో చిన్న 1వ తరగతి 2వ తరగతి పిల్లలకు అర్థమయ్యేలా చెప్తాం, ఓకేనా? ఓకే. సాధారణంగా మన శరీరంలో 5 రకాల క్రియలు జరుగుతాయి. మల విసర్జన క్రియ, మూత్ర విసర్జన క్రియ, జీర్ణక్రియ, హార్ట్ గుండె కొట్టుకోవడం లాంటివి, అలాగే థైరాయిడ్ గ్లాండ్స్ పనిచేయడం, ఇవన్నీ కూడా క్రియలే. ఈ క్రియలు మీకు తెలిసి జరుగుతున్నాయా, తెలియకుండా జరుగుతున్నాయా? సరే, మీరు చెయ్యి ఇదిగో ఇప్పుడు నేను గుండె కొట్టుకుంటున్నాను అని కొట్టుకుంటా, అట్లా ఏముండదు, లేదు కదా. అవి మీతో సంబంధం లేకుండా జరుగుతుంది. ఇప్పుడు నేను ఆహారం తింటా అని చెప్తా కానీ నేను ఇప్పుడు కాసేపు గంట సేపు జీర్ణం చేసుకుంటా అంటామా? అదే మనం అనం కదా. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. క్రియ అంటే మీ ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతున్నాయి చూసారా, వాటిని క్రియ అంటాం. ఓకే. జీర్ణక్రియ, విసర్జన క్రియ, ఇవన్నీ నా ప్రమేయంతో ఉండదు. టైం అనేది ఏముండదు. మనం చేసే పనుల్లో, మనం చేసే దైనందిన కార్యక్రమాలలో 75%, 80% మన ప్రమేయం లేకుండానే అన్నీ జరుగుతూ ఉంటాయి. కాన్షియస్గా జరిగే యాక్షన్స్ కొన్ని మాత్రమే ఉంటాయి, 10% ఉంటుంది. ఈ మన ప్రమేయం లేకుండా జరిగే కార్యక్రమాలన్నిటినీ ఎవరు నిర్వహిస్తున్నారు అంటే దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. అర్థమైందండి? ఈ సబ్ కాన్షియస్ మైండ్ని ఇదే కదా మొత్తం అంతా 70% మొత్తం నిర్వహించేది ఈ సబ్ కాన్షియస్ మైండే కదా. సో కాన్షియస్గా జరిగే పనుల్లో ఏదైనా తప్పులు జరిగినాయి అనుకోండి, మీరు చూసుకుంటారు. ఇప్పుడు జీర్ణక్రియలో మిస్టేక్ జరిగితే ఎవడు చూస్తాడు? చూడలేరు కదా. సో ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించేది సబ్ కాన్షియస్ మైండ్ కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ బలంగా ఉందనుకోండి, అప్పుడు ఈ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. సబ్ కాన్షియస్ మైండ్ బలంగా ఉందనుకోండి, మీ లోపల ఉండేటటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. మీ సబ్ కాన్షియస్ బాగుందనుకోండి, ఎక్స్టర్నల్గా కూడా మీకు పూర్తి స్థాయి అనుకూలత ఉంటుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సో ఇలా మన ప్రమేయం లేకుండా జరిగేటటువంటి క్రియలని అనుసంధానం అవుతూ వాటి యొక్క నిర్వహిస్తున్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ని శక్తివంతం చేసుకోవడానికి చేసే సాధన కాబట్టి దీన్ని క్రియాయోగం అన్నారు. ఇప్పుడు మనకి చిద్గురు గీతలో మీరు మొదటగా ప్రజలకు చెప్పేది ఏంటిది? చిద్గురు గీత అంటే ఒక వ్యక్తి, అసలు చిద్గురు గీత కాన్సెప్ట్ ఏంటంటే ఒక వ్యక్తి ఏ సమస్య లేకుండా, ఏ కష్టం లేకుండా, కన్నీరు పెట్టకుండా, బాధపడకుండా,
హాయిగా ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి. నాకు ఒక డౌట్ వచ్చేది, ఈ చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ మా గురువులు కానీ ప్రవచనాలు, నేను ఎంఏ సంస్కృతం, మైలవరపు శ్రీనివాసరావు గారు, అనంతరామయ్య గారు, మా గురువులే వీళ్ళందరూ. వీళ్ళందరి ప్రవచనాలను మేము క్లాసులు చదువుకుంటున్నప్పటి నుండే మేము వింటున్నాం. వాళ్ళు చెప్పేది ఏంటంటే మాట్లాడితే 84 లక్షల జన్మలు అంటారు. 84 లక్షల జన్మలు ఉన్నాయా గురుజీ? అసలు ఎందుకుండో నేను నిరూపించనా? ఒక డాక్టర్తో కూర్చున్నాను నేను. ఆయన పాపం వేరే అనుకుంటా. 84 లక్షల జన్మలు అన్నా నేను. అనగానే మీరు ఇంత చదువుకున్నారు, ఎంఏ సంస్కృతం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, 84 లక్షల జన్మలు ఎట్లా నమ్ముతున్నారండి అన్నాడు. నేను అప్పుడు ఆయనకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీ మొబైల్ ఫోన్ ఇవ్వని చెప్తా. ఇది ఒక 10 సంవత్సరాల క్రితం ఈ ఫోన్ ఎలా ఉంటుంది చెప్పండి? 10 సంవత్సరాల క్రితం అంటే మొత్తం ఆకారం అంతా చేంజ్. 10-15 ఇయర్స్ క్రితం ఫోన్ ఎలా ఉండేదంటే కీప్యాడ్ ఫోన్. అవును. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తప్ప ఏమీ లేదు. తర్వాత అది మారింది, పరిణామక్రమం చెందింది. తర్వాత దానిలో మెసేజెస్ వచ్చినాయి, కాలర్ ట్యూన్స్ వచ్చినాయి, నెమ్మదిగా పరిణామం చెందింది, సైజు పెంచాడు. తర్వాత ఇంకా నెమ్మదిగా నెట్ వచ్చేసింది. ఇప్పుడు ఫోన్ నెంబర్స్ మనమే గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఇప్పుడు ఫోన్ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోగల ఆల్రెడీ మెమరీ ఉంది. ఇప్పుడు నెట్ వచ్చేసింది, వీడియోలు చూస్తున్నాం, ఏఐ వాడుతున్నాం. ఈ ఫోన్ లేకపోతే గడిపే క్షణమే గడపగలిగేది లేదు. ఇలా జరగడానికి అది సడన్గా జరిగింది, అది లేదు, చాలా టైం తీసుకుంది. ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఎలా కూర్చున్నారు? చక్కగా ఇలా కూర్చున్నారు. మీ శరీరానికి ఆ విధమైన పరిణామం ఎలా జరిగింది మరి? ఇప్పుడు మీరు ఇలా కూర్చోగలుగుతున్నారు. ఈ శరీరం ఇది నిర్మాణం, నేను చెప్తుంది బాడీ నిర్మాణం సడన్ గా అవ్వదు కదా. దాని ముందు క్రమక్రమంగా నిర్మాణం జరగాలి. దాన్నే జన్మలు అంటున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. తాబేలు కానీ చిన్న చిన్న పురుగులు మీరు వెళ్తున్నప్పుడు అవి ఇటు తిరిగినాయి అనుకోండి, ఇటు పడలేవు, అవి కొట్టుకుంటూ చచ్చిపోతాయి. కానీ పసితనంలో నువ్వు టింగమని ఇటు తిరిగావు ఎట్లా తిరిగావు? ఎలా తిరిగావు? అప్పుడు అక్కడ తిరిగి ప్రాక్టీస్ చేసి ఆ విధమైనటువంటి మెమరీ ఇప్పుడు ఉంది కాబట్టి వెంటనే తిరిగావు. లేకపోతే ఎట్లా తిరగలిగావు? అదంతా మెమరీ రూపంలో ప్రతి జన్మ నుండి మెమరీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందండి. దీనికి నేను అడిగా మా గురువు గారిని, నేను నమ్మట్లేదండి, చాలా మంది హేతువాదులు నాస్తికవాదులు తిరుగుతున్నారు, ప్రపంచం అంతా ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళే ఉంది, ఏది పడితే అది ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళు తలాతోక లేని ప్రశ్నలు అడుగుతారు, దయచేసి ఈ ప్రశ్న నాదనుకోకండి వాళ్ళదనుకొని అదేందో చెప్పండి, మెమరీ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్పండి దయచేసి అని అడిగా. చెప్తే కరెక్ట్గా ఆ టైంకి దోమ అట్లా వచ్చింది. దోమను చూశారు వెంటనే. ఇప్పుడు మీరు ఈగలు ఉంటాయి కదా, ఈగలు మీ ఒంటి మీద వాలుతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు మీరు? అవి పోయేలాగా ఇటు ఏదో ఒకటి చర్య అనేది చేస్తారు కదా. దోమ అనుకోండి, దోమ కుడుతుంది అనుకోండి, ఏం చేస్తారు? కొట్టేస్తారు. దోమ కుడితే టక్కన కొడతారు, అవునా? చచ్చిపోతుంది. అదే ఈగను కొట్టగలరా? కొట్టలేము. ఎందుకు అంటే దోమ జన్మలో అది రక్తం తాగుతున్నప్పుడు మనం కొట్టాం కదా, ఓకే, మనం రక్తం తాగుతున్నప్పుడు మనం చచ్చిపోతున్నాము, చచ్చిపోకుండా మనం రక్షించుకోవాలి అనేటటువంటి ఒక ప్రకాశాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది నెక్స్ట్ బర్త్కి. అది ఈగకు కలుగుతుంది, అది ఈగ జన్మ అవుతుంది. సో ఈగను నువ్వు కొట్టలేవు. అర్థమవుతుందండి. ఇలా జన్మలు ఎత్తుతారు, ఇలా జన్మలు ఉంటాయి. జన్మలు అనేది సైన్స్గా చెప్పడానికి 2-3 రకాల ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మనమైనా సరే మాతృగర్భంలోకి వెళ్ళినప్పుడు ఇలా బాడీతో పుట్టాం, సింగిల్ సెల్ మియాసిస్ రూపంలో 2గా 4గా 8గా కణ విభజన చెంది ఈ శరీరాకారానికి వస్తుంది. అర్థమైందండి. అదంతా మెమరీ అన్నమాట. ఇలా మెమరీ ట్రాన్స్ఫర్ అవుతూ దాన్నే 84 లక్షల జన్మలుగా మన వాళ్ళు చెప్పారు. అది పెద్ద సైన్స్, అది కొట్టివేయలేని సైన్స్. అది కామన్ సెన్స్ ఉంటే మీకు అర్థం అవుతుంది. ఒక వస్తువు సడన్ గా ఇట్లా ఫుల్లీ ఎక్విప్డ్గా ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా కూర్చోడానికి కాళ్ళు ఎంత సన్నగా, మంచిగా మనం పడుకోవడానికి కానీ, ఎల్లకిలా హాయిగా పడుకోవడానికి కానీ, నిల్చొని నడవడానికి కానీ ఇంత చక్కటి శరీరం ఎలా తయారవుతుంది జన్మలు ఎత్తకపోతే? సో అవన్నీ సైన్స్. అది వాళ్ళేమి కళ్ళబొల్లి మాటలు మాట్లాడేటట్టుగా మాట్లాడరు. మనకు కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మీరు క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నారని చెప్పారు కదా, ఈ క్లాసెస్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత ఏజ్ లిమిట్ వాళ్ళు జాయిన్ అవ్వాలి? అన్ని ఏజ్ లిమిట్స్ వాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే. 15 ఏళ్ళు 14 ఏళ్ళ దగ్గర నుండి 60 ఏళ్ళు 50-60 ఏళ్ళ వరకు అందరూ జాయిన్ అవుతారు. అన్ని రకాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు జాయిన్ అవుతారు.
క్రియాయోగంతో సమన్వయం చేసినటువంటి భగవద్గీతని మనం సాధన చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి సంకల్పాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పాజిటివిటీని డెవలప్ చేసుకోవడం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సత్ఫలితాలని మనం పొందొచ్చు. మేము 4 బ్యాచెస్ ఆల్రెడీ కండక్ట్ చేసాం. వారి యొక్క ఫీడ్బ్యాక్స్ తీసుకొని చాలా శీఘ్రకాలంలోనే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ని అందించడం ద్వారా మేము చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాము. ఈ ప్రోగ్రాం మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా వివరాలు కావాలంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ డౌట్స్ అన్నీ అడగచ్చు. ప్రశాంతంగా తొందరపడాల్సిన అవసరం లేదు. డౌట్స్ అన్నీ అడిగి మీరు సమాధానం పడిన తర్వాతే జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాతే ఈ 5 డేస్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వండి. 7వ తేదీ నెక్స్ట్ మంత్ 7వ తేదీ ఈ ప్రోగ్రాం ఉంటుంది. 7 నుండి 5 రోజుల ప్రోగ్రాం ఉంటుంది. 5 బ్యాచెస్తో ఉంటుంది. మీకు వివరాలన్నీ మీరు ఫోన్ చేసినప్పుడు మీకు వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది.